అనకాపల్లి జిల్లా దుపితూరులో పర్యటించారు వైఎస్ఆర్సీపీ నేతలు. బ్రాండెక్స్ యాజమాన్యం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా గ్రామస్తులతో కలిసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, బొడేడ ప్రసాద్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎంపీ సత్యవతి నిరసన తెలిపారు. నిర్వాసితులకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా బ్రాండెక్స్ కంపెనీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. మీరు ఇప్పుడు వడ్లు కడతారో లేకపోతే ఇంకోటి కట్టుకుంటారో ఏం కట్టుకుంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మీ ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యానికి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ న్యాయం జరిగేంత వరకు ఇక్కడ తట్ట మట్టి కూడా వేయడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటగా తెలియజేస్తా ఉన్నాం. సరే కేసులు పెడతారు, పెట్టనివ్వండి. రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ప్రభుత్వానికి. మా అయితే ఇంకో 3 సంవత్సరాలు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద ఉన్నటువంటి ప్రతి కేసుని తొలగించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారనేటువంటి విషయాన్ని తెలియజేస్తాము. ఏదో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మీకు న్యాయం చేసి రేపు పరిశ్రమలకి ఏమన్నా అవసరం వస్తే మీకు న్యాయం జరిగిన తర్వాతే మిమ్మల్ని ఇక్కడి నుంచి తరలించేటువంటి కార్యక్రమం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతే తప్ప మీకు అన్యాయం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో పొగబెట్టి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు ఎదుర్కోండి. నాయకత్వం మీకు ఉంది. నాయకత్వానికి తోడుగా సీనియర్ నాయకత్వం మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ధర్మశ్రీ గారు లేదా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రసాద్ గారు కానీ అవసరమైనప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కానీ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండడానికి మేము ఎప్పుడు ముందుంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.